గురువుగారు, మనుషుల యొక్క ఆయుర్దాయం క్షీణించడానికి గల కారణాలు ఏమిటి? మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే 6 లక్షణాలను దూరంగా పెట్టుకోవాలి అని చెబుతుంది భారతం. మొట్టమొదటిది అతిమానో, తనను గురించి తనకు విపరీతమైన అహంకార భావనతో సంచరించటం. ఆధునిక యువతలో ఈ అహంకార లక్షణం ప్రస్ఫుటంగా కనపడుతోంది. పెద్దలను గౌరవించటం, దేవతామూర్తులను పూజించటం, ఇలాంటి లక్షణాలు వాతావరణం కారణంగానో వారి విద్యాభ్యాసం కారణంగానో కొంత మృగ్యమవుతూ ఉన్నది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే అహంకారాన్ని దూరంగా పెట్టాలి. కారణం, అహంకారము స్వార్థ భావనను పెంచి ఆసురీ లక్షణానికి ఆస్థానమవుతుంది. అతివాదశ్చ, ఎక్కువగా మాట్లాడే లక్షణం. మాట్లాడటం వల్ల మన శక్తి డ్రైన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. 1 గంట సేపు మాట్లాడేటువంటి వాక్శక్తిని క్రోడీకరించగలిగితే దానితో ఒక మోటారు తిప్పవచ్చు అని ఆధునిక విజ్ఞానం కూడా తెలియజేస్తున్న సత్యం. కాబట్టి ఎక్కువగా మాట్లాడటం వల్ల, అనవసరంగా మాట్లాడటం వల్ల, అతివాగుడు కారణంగా ప్రాణశక్తి క్షీణించిపోతుంది. తర్వాత అత్యాగశ్చ నరాధిప, స్వార్థభావన. ఎక్కడైనా చిన్ని నా పొట్టకే శ్రీరామరక్ష, మనం మాత్రమే ఆనందంగా ఉండాలి. ఎదుటివాడు ఆహారం కోసం అలమటిస్తున్నా సరే నీ కడుపు నిండితే చాలు. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే స్వఘం పాప ఏ పచంచి ఆత్మకారణాత్ అని భగవద్గీత తెలియజేస్తుంది. యజ్ఞములో మిగిలిన ప్రసాదాన్ని ఆహారంగా తీసుకున్నవాడు పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకోగలుగుతాడు. అలా కాకుండా నేను మాత్రమే ఆనందంగా ఉండాలి, ఆకలి నాకు మాత్రమే తీరాలన్న భావనతో ఉన్నవాడి ఆయుర్దానాన్ని క్షీణిస్తుంది. క్రోధశ్చాశ్చ వివిత్సచ్చ, కోపంతో సంచరించేవాడికి నరాల మీద పీడనం ఎక్కువ అవుతుంది. తత్కారణంగా ఆయుర్దాయం తగ్గుతుంది. మిత్రద్రోహశ్చ, మిత్రద్రోహం చేసేవాడు ఎప్పుడు తాను చేసిన ద్రోహం జ్ఞాపకం వచ్చి లోపల సతమతమవుతూ ఉంటాడు. అలాంటి సంఘర్షణ ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది. కనుక అహంకారం తగ్గించుకొని, అతివాగుడికి స్వస్తి చెప్పి, త్యాగబుద్ధిని పెంచుకొని, క్రోధాన్ని తగ్గించుకొని, మిత్రద్రోహాన్ని దూరం పెట్టి అందరితో సామరస్యంగా సాహచర్యంతో సంచరించే అలవాటు ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఇది విదురుడు చెప్పినటువంటి మాట భారతంలో. కనుక మన పురాణ వాంగ్మయము మనకు చక్కటి మార్గదర్శకం చేస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే అద్భుతమైన విజ్ఞానం. దాన్ని అధ్యయనం చేద్దాం, ఆనందంగా ఉండే ప్రయత్నం